తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడిటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది మన ఈ మేనిఫెస్టో. ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, జీవో2 2017ని రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి, ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం. ఆక్వా రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కి గతంలోలాగే ₹50 సరఫరా చేస్తాం, ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం, ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్స్, దానికి ప్రజల నుంచి దాదాపు 39 మంది పైగా భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. కాలేజీలకి రుసుము చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం. మిగతావన్నీ చంద్రబాబు గారు తెలియజేసుకుంటారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి. మేమందరం కలిసి ముందుకు వచ్చాం. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, యువత నిర్వీర్యం అయిపోయింది, మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మాదిరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద, ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం, దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశానంటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం, దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. దీనికి తోడుగా షణ్ముఖ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా మీరు చూస్తే ఇంటింటికి రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్, ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి, అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన
ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లూమ్స్కి ఒక 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. 24,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా ఒక 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇవి కాకుండా ఈరోజు నాయీ బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం, దేవాలయాల్లో పనిచేసే అందరికీ 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇప్పిస్తాం. షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు పెడతాం. వడ్డరికి క్వారీల్లో 15% రిజర్వేషన్లు పెడతాం. రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపు ఇస్తాం. ఇది కాకుండా రజక, దోబిఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం. అదే మరి దోబిఘాట్ల కోసం పవర్ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో, వేటకు పోలేని సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి 217 జీవోని రద్దు చేస్తాం. అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణగా నిలబడతాం. ఇంకొక పక్కన కొంతమంది గర్ల్స్ మధ్యలో చదువు ఆపేసి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఉంది. అలాంటి వారికి కళలకు రెక్కలనే పథకం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఎంతైనా కానీ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ డబ్బులు తిరిగి కట్టే బాధ్యత, అది కూడా వడ్డీ లేకుండా కట్టే బాధ్యత తీసుకొస్తాం. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు నీవు కొన్ని దీంట్లో పెట్టకపోయినా అన్న క్యాంటీన్ ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తాం. మళ్ళీ పేదవాళ్ళకు అండగా ఉంటాం. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కానీ, లేకపోతే అంగన్వాడీ కానీ, లేకపోతే మీకు పోలీసు వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికీ కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తాం. వాలంటీర్స్కి కూడా ఒక 10,000 రూపాయలు వేతనం పెంచుతాం. పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇది కాకుండా కాపు సంక్షేమం కోసం ఒక 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఇక్కడికి వచ్చినప్పుడు కాపు యువతకి, మహిళలకి నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాపు భవనాలు కూడా కట్టి వారిని ఆదుకుంటాం. అదే సమయంలో ఆర్యవైశ్య సంక్షేమం కోసం ముందుకు పోతాం. క్షత్రియ సంక్షేమం, అగ్రవర్ణాల్లో ఉండే ఇతర పేదలకు కూడా న్యాయం చేయడం, ఇవి చేస్తూనే ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ ఇవన్నీ ముందుకు తీసుకుపోతాం. ఇంకొక పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి, ఇంకొక పక్కన వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తాం. వైకల్పానికి పూర్తిగా అంటే 2 కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులు ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇది కాకుండా 2 సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్ళు కట్టిస్తాం. ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం. అదే సమయంలో అక్కడే ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి టిట్కో ఇళ్ళు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇవి కాకుండా అందరికీ ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాల వారీగా వర్గీకరణ కూడా చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సప్లాన్ నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులు నియామకం చేస్తాం. జీవో నెంబర్ 3 మళ్ళీ రివైవ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి ఎస్సీలపైన దాడులు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని వారిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా పూర్తి చేస్తాం.
ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం వాళ్ళకు కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం, ఈద్గాలు, కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం, విజయవాడ సమీపంలో ఆజ్ హౌస్ కట్టడం, నూర్ బాసా కార్పొరేషన్కి ఏటా ఒక 100 కోట్ల రూపాయలు కేటాయించడం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇమాం మౌజంలకి 10,000 రూపాయలు 10,000, 5,000 గౌరవ వేతనాలు ఇవ్వడం, అర్హత ఉన్న ఇమాములకి ప్రభుత్వ కాజీలుగా నియమించడం, మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం, ఆజ్ యాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం చేస్తాం. క్రిస్టియన్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారికి కూడా ఏమేమి ఉన్నవన్నీ చేస్తాం. అదే సమయంలో వ్యవసాయం 9 hours అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇస్తాం. సోలార్ పంప్ సెట్స్ అన్నీ ఫ్రీగా పెట్టించి తద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసుకున్న కరెంటు వాళ్ళు వాడుకుని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అంటే ప్రతి ఒక్క పంప్ సెట్ వాళ్ళకు సోలార్ ఇస్తాం. సోలార్ ఇచ్చిన తర్వాత వాడు వాడుకోవచ్చు. వాడుకోగా మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తే డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. అక్కడ కూడా వాళ్ళ ఇండ్లకు వాడుకొని మిగిలిన కరెంట్ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి డ్రా చేసుకోవచ్చు. 2 విధాలుగా. అంటే ఒకసారి ఎండలున్నప్పుడే సోలార్ వస్తుంది, వర్షాలు వచ్చినప్పుడు రాలేకపోవచ్చు. అలాంటప్పుడు గ్రిడ్ నుంచి ఇస్తాం. అలాంటి వస్తువుని ఏర్పాటు చేసి ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ ఉత్పత్తిలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్కి ముందుకు పోతాం. అంటే ఒక్కొక్క ఊర్లో చేస్తాం. ఒక సబ్స్టేషన్ యూనిట్ తీసుకుంటాం. సర్ప్లస్ డెఫిసిట్ అక్కడనే మేనేజ్ చేస్తాం. అప్పటికి కూడా షార్ట్ ఫాల్ ఉంటే గ్రిడ్ మేనేజ్మెంట్కి వెళ్తాం. అంటే మా ఉద్దేశం ఎక్కడ వీలైతే అక్కడ పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం. పంప్డ్ ఎనర్జీ పెట్టి ఎప్పుడైతే కరెంట్ రాని పీక్ టైంలో ఈ పంప్డ్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ చేసి ముందుకెళ్తాం. ఇంకొక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు. అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. ఇప్పుడు ఫైనల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జగన్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు అన్నిటికల్లా చాలా పెద్ద సమస్య ఉంది. ఈరోజు గుక్కడి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు. నీళ్ళన్నీ మిస్మేనేజ్మెంట్ అయినాయి, సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. ప్రాజెక్టులు ఏది పూర్తి కాలేదు. ఇరిగేషన్ మేనేజ్మెంట్ అడ్వాన్స్ స్థాయిలో ఉంది. కాలువలు దవ్వలేదు, పంట కాలువలు లేవు, డ్రైనేజెస్ లేవు, వాటర్ మేనేజ్మెంట్ లేవు, రిజర్వాయర్లు కొట్టుకోబోతున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.